హాయ్ ఎవ్రీవన్. నేను మీ రాజా అండ్ వెల్కమ్ టు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేటప్పటికి సెల్ఫ్ జాయిన్స్ అన్నమాట. మన ముందు వీడియోలో జాయిన్స్ గురించి నేర్చుకున్నాం. అందులో ఇది ఈ సెల్ఫ్ జాయిన్ కూడా వన్ ఆఫ్ ద టైప్స్ అన్నమాట. ఓకే. బట్ ఈ సెల్ఫ్ జాయిన్‌కి ఒక ప్రత్యేకత ఉంది. నార్మల్‌గా మనం జాయిన్స్‌ని ఎందుకు వాడతాం? ఏవైనా 2 టేబుల్‌ని కలిపి మనం ఒక అవుట్‌పుట్ తెచ్చుకోవడం కోసం జాయిన్స్ వాడతాం. బట్ ఇక్కడ సెల్ఫ్ జాయిన్‌లో ఏమవుతుందంటే ఒకే టేబుల్‌ని 2 సార్లు వాడతాం. అంటే దాని నుంచి దానికే మళ్ళీ లింక్ పెట్టి అంటే కండిషన్ బేస్డ్ వేరే కండిషన్‌లో ఆ టేబుల్ నుంచి తిరిగి మళ్ళీ అదే టేబుల్‌కి కండిషన్‌తో లింక్ పెట్టి మనం డేటా అనేది తెచ్చుకుంటాం. ఓకే. దాన్ని సెల్ఫ్ జాయిన్ అంటారనమాట. సో, సేమ్ టేబుల్‌ని మళ్ళీ అదే టేబుల్ తోటి జాయిన్ చేయడాన్ని సెల్ఫ్ జాయిన్ అంటారు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఈ టేబుల్ చూసారు గదా! ఈ ఈఎంపీ టేబుల్ అనేది. ఈ ఈఎంపీ టేబుల్‌లో ఇన్ఫర్మేషన్ ఏముంటుందంటే ఎంప్లాయీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. సో, చూడండి ఈ కాలమ్ ఏంటంటే ఈఎంపీ నంబర్ అంటే ఎంప్లాయీ నంబర్. ఓకే. ఇది ఈనేమ్ అంటే ఎంప్లాయీ నేమ్. ఇది జాబ్. ఇది ఎంజీఆర్ అంటే మేనేజర్ అన్నమాట. ఈ కాలమ్‌లో ఏముంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ బ్లేక్ అనే అతన్ని చూడండి. ఈ బ్లేక్ అనే అతని యొక్క మేనేజర్ ఎవరో దీంట్లో ఉంటుంది. 7839 ఈ 7839 అనేది ఏంటి? ఈ బ్లేక్ యొక్క మేనేజర్ యొక్క నంబర్ అన్నమాట. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుద్ది? మళ్ళీ ఇదే టేబుల్‌లో. చూడండి 7839 అంటే కింగ్ అన్నమాట. దాని అర్థం ఏంటంటే బ్లేక్ అనే అతనికి మేనేజర్ ఎవరు? కింగ్ అన్నమాట. సో, మేనేజర్ డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా మనకి ఇదే టేబుల్‌లో దొరుకుతుంది కాబట్టి, దీని నుంచి దీనికి ఎట్లా లింక్ పెట్టాలి అని. ఓకే. లెట్స్ సీ. మీకు ఈజీగా అర్థం చేసుకోవడం కోసం నేను ఎక్సెల్‌లోకి తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి. ఈ టేబుల్‌లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా! మనకేం కావాలి? ఎంప్లాయీ నేమ్. ఓకే. అతని యొక్క మేనేజర్ నేమ్ కూడా కావాలి. ఓకే. సో, బ్లేక్ అనే అతని యొక్క మేనేజర్ నంబర్ ఎంత? 7839 ఇది ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ ఇదే టేబుల్‌లో దొరుకుతుంది కాబట్టి, మనం ఏం చేద్దాం ఇంకొక కాపీ చేస్తున్నాను ఈ టేబుల్‌ని. సెపరేట్ టేబుల్ కింద. ఓకేనా? ఇప్పుడు లింక్ ఎలా పెడదాం చూద్దాం. లెట్స్ సీ ఇది ఎంప్లాయీ కోసమని అనుకోండి. ఇది ఎంప్లాయీ డీటెయిల్స్ కోసం. అండ్ ఇదొచ్చి మేనేజర్ డీటెయిల్స్ కోసం అనుకోండి. ఎందుకంటే మేనేజర్ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లోనే ఉంది కాబట్టి. ఓకే. ఇప్పుడు లింక్ ఎట్లా పెట్టాలో చూద్దాం. సో, ఈ టేబుల్‌లో వేర్ కండిషన్‌ని ఏం తీసుకోవాలి? వేర్ కండిషన్ జాయిన్ చేయడం కోసం ఎంజీఆర్‌ని తీసుకోవాలి. అండ్ మళ్ళీ ఇదే టేబుల్‌లో ఓకే. మనం దేనితో లింక్ పెట్టాలి? ఎంప్లాయీ నంబర్‌తో లింక్ చేయాలి. ఓకేనా? సో, దీన్ని ఎట్లా హ్యాండిల్ చేద్దామో చూద్దాం. సో, నాకు ఎంప్లాయీ టేబుల్ నుంచి ఫస్ట్ ఏం కావాలనుకున్నాను? ఒక ఎంప్లాయీ నేమ్ కావాలి. ఈ నేమ్. ఓకే. ఈ నేమ్ వచ్చింది. వీడి యొక్క మేనేజర్ కావాలి. మేనేజర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది? ఎంజీఆర్ అనే కాలమ్‌లో ఉంది. ఓకే. లెట్స్ సీ. సో, ఎంజీఆర్ వచ్చింది. బట్ ఇప్పుడు మనకేం కావాలి? వీడి యొక్క నేమ్ కావాలి. మనకి నంబర్ కాదు. సో, అప్పుడు ఏం చేస్తామంటే ఎంప్లాయీ ఈఎంపీ టేబుల్‌ని ఓకే. ఈఎంపీ ట్యాబ్ అని నేను అలియాస్ ఇస్తున్నాను. ఇది టేబుల్ నేము. ఇది అలియాస్ అన్నమాట. టేబుల్ అలియాస్. సో, నేను ఇట్లా రాస్తున్నాను. అంటే ఆ టేబుల్ నుంచి డేటా వస్తుంది అని అర్థం అన్నమాట. వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇదే టేబుల్‌తో లింక్ పెట్టాలి కదా! మళ్ళీ ఈఎంపీ టేబులే. ఓకే. ఈసారి మనం డిఫరెంట్ అలియాస్ ఇచ్చుకోవాలి. ఎంజీఆర్ ట్యాబ్. అంటే ఈ టేబుల్‌ని నేను దేనికి వాడుతున్నాను? ఎంప్లాయీ డీటెయిల్స్ కోసం వాడుతున్నాను. ఈ టేబుల్‌ని దేనికి వాడుతున్నాను? మేనేజర్ డీటెయిల్స్ కోసం వాడుతున్నాను. ఓకే. ఓకే. మేనేజర్ టేబుల్‌లోంచి నాకు ఏ డేటా కావాలిప్పుడు? ఎంజీఆర్ ట్యాబ్‌లోంచి నాకేం కావాలంటే అక్కడ కూడా
ఎంప్లాయీ నేమే కావాలి. ఎందుకు? చూడండి. ఇక్కడ కంపేర్ చేసినప్పుడు ఈ నేమ్ కదా మనకు కావాలి. కింగ్ అనేవాడి నేమ్ కదా కావాలి. సో, ఇక్కడ తీసుకొస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ నేమ్, ఇక్కడ ఈ నేమ్ ఉంటే మనకు కన్‌ఫ్యూజ్ అవుతది కాబట్టి, మనం ఇప్పుడు కాలమ్ అలియాస్ పెట్టుకుంటాం. ఎంప్లాయీ నేము, ఇదేమో మేనేజర్ నేమ్. జస్ట్ హెడ్డింగ్స్ కోసం అన్నమాట. ఓకే. ఇప్పుడు వేర్ కండిషన్స్‌లోకి వెళ్దాం. వేర్ ఈ రెండిట్లకి ఇప్పుడు లింక్ ఏం పెట్టాలనుకున్నాం? మనం ఎంప్లాయీ టేబుల్‌లోంచి ఈ కాలమ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి వేర్ కండిషన్ కోసం. సో, emp_tab డాట్ mgr ఈజ్ ఈక్వల్ టు ఓకే. ఇప్పుడు మేనేజర్ ఇన్ఫర్మేషన్ టేబుల్‌లోంచి ఏ కాలమ్‌తో మ్యాచ్ చేయాలి? ఇక్కడ ఎంప్లాయీ నంబర్‌తో మ్యాచ్ చేయాలి. ఎందుకంటే ఈ డేటా అన్నది ఈ టేబుల్ ఇక్కడ ఉంది కాబట్టి, రైట్? సో, mgr_tab డాట్ emp నంబర్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. డేటా వచ్చింది కదా. సో, జోన్స్ అనేవాడికి కింగ్ అనేవాడు మేనేజర్ అంట. చెక్ చేద్దాం. జోన్స్ అనేవాడికి మేనేజర్ 7839 అంటే కింగే కదా. ఎస్, కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ వీళ్ళందరికీ కింగే. ఈ జేమ్స్ అనేవాడికి బ్లేక్ అనేవాడు మేనేజర్ అని వచ్చింది. జేమ్స్ ఏడి? ఎస్, జేమ్స్ 7698 ఎవరు? బ్లేక్. సో, మనకి అలా డేటా కరెక్ట్‌గానే వచ్చింది. దీంట్లో ఒక రికార్డ్ మిస్ అయింది. మీరు గమనించినట్లయితే ఈ రికార్డ్ అనేది మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది అంటే, ఈ కింగ్ అనేవాడు ప్రెసిడెంట్. వాడి మీద ఎవరు మేనేజర్ లేరు కాబట్టి, అది జాయిన్ చేయడానికి కుదరదు కాబట్టి, ఆ రికార్డ్ అనేది ఇక్కడ ఫుల్ అవ్వడం జరగలేదు. ఓకేనా? ఇట్లాగా సెల్ఫ్ జాయిన్స్ అన్నవి అదే టేబుల్ నుంచి మళ్ళీ అదే టేబుల్‌కి ఓకే మనం జాయిన్ చేసుకోవచ్చు. బట్ కాలమ్ షుడ్ బి డిఫరెన్స్ అనమాట. సో, మొదటి ఎంప్లాయీ టేబుల్‌కి ఈ కాలమ్ తీసుకున్నాను. ఓకే. రెండోసారి యూజ్ చేసిన ఎంప్లాయీ టేబుల్‌కి అదే టేబుల్‌లోని వేరే కాలమ్ తీసుకోవడం జరిగింది. ఓకే. ఇట్లాగా సెల్ఫ్ జాయిన్ అన్నది మనం వేరే కండిషన్స్‌లో వాడుకొని మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాం. ఒకవేళ మనకి బోత్ ద ఇన్ఫర్మేషన్ ఒకే టేబుల్‌లో గనక ఉన్నట్లయితే. నెక్స్ట్ మళ్ళీ ఇంకో టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ.